ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవిత అమేజింగ్ బ్లాగ్స్. ఈరోజు నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ఈరోజు స్పోర్ట్స్ మీట్ ఉండే, దానికి రిలేలో ఫస్ట్ ప్రైజ్ వచ్చుకుంది. రిలేనా ఆబ్స్టికల్. ఇప్పుడైతే మమ్మీ షాప్కి వెళ్తుంది. సేమ్ టు సేమ్ కలర్ మీ ఇద్దరు డ్రెస్, కొంచెం లిటిల్ డిఫరెంట్. నీది కొంచెం దీంట్లో ఒకే తెర కనపడిస్తుంది. సరే, ఇప్పుడైతే నేను షాప్కి ట్యూషన్కి వెళ్ళాలి. అందుకే ఇట్లా డ్రెస్ ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటే నేను వెళ్ళొచ్చు. సరే, ఇప్పుడు మనం అంగడి దగ్గరికి పోయి వచ్చేస్తాం రా. నేనా? అందరూ పోదాం రండి. ట్యూషన్కి వచ్చి పంపిస్తారా? ఇది నిన్న తెచ్చిన డ్రెస్ కావ్యకి, జీవికి తెచ్చినాను. జీవికి చిన్న తెచ్చేసి నేను. కావ్యకి అయితే ఈ డ్రెస్ చూపిస్తా. వెనకాలకు పో. ఈ డ్రెస్ సేమ్ టు సేమ్ ఉన్నీలే, బాగానే ఉంది. సేమ్ కలర్ వేరే. టూ డ్రెస్. జీవికి 2 డ్రెస్, 2 ప్యాంట్స్, 2 షర్ట్స్. అది నైట్ డ్రెస్ అనమాట. తెచ్చినాను. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని అమ్మ వాళ్ళ అంగడికి వెళ్ళిస్తాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫేస్ వాష్ చేసుకొని చేస్తామన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీకు ఒక స్పెషల్ న్యూస్ అనమాట. మీ యూట్యూబర్ది రేపు బర్త్డే. ఇప్పుడే అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పండి ఫ్రెండ్స్. అందుకే కొంచెం షాపింగ్ అయితే చేసుకొని వస్తాము పిల్లలతో పాటు వెళ్ళి. ఇంకా ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వస్తాను. ఇంకా డ్రెస్ అయితే స్టిచ్చింగ్కి వెళ్ళాను. నేను తీసుకొచ్చిన డ్రెస్ నాకైతే నిన్నే 2 డ్రెస్ తీసి ఇచ్చేసినారు వాళ్ళ డాడీ వచ్చేసి. ఇంకా నాకు పిల్లలకి అందరికీ 2 డ్రెస్ అయితే తీసి ఇచ్చినారు. ఇంక రేపు వచ్చి బర్త్డే అయితే నెక్స్ట్ వీక్ వచ్చి యానివర్సరీ. అందుకోసము అన్నీ ఇప్పుడే నిన్న కొనిచ్చేసారు అన్నీ. మళ్ళీ అడగద్దు అనేసి. ఇంకా ఎక్కడికి పోయి కావ్య ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసుకొస్తాను. ఏం తీసుకుంటానో చూపిస్తాను. తీసుకొచ్చినాక చూపిస్తాను. అక్కడైతే వీడియో తీసేలేదు. ఇంకా రేపుకి స్వీట్ అయితే ఇప్పుడు రెడీ చేస్తాను. మా ఇంట్లో అందరికీ ఇష్టమైండే జామున్ అయితే చేస్తాను. జివి, నీకు ఇష్టం కదా జివి? నెక్స్ట్ వీక్ అయితే బొబ్బట్టు చేస్తాను. బొబ్బట్టు ఇప్పుడైతే జామున్ చేస్తాను నైట్కి. ఇప్పుడు ఇంకా షాపింగ్ అయితే చేసుకొచ్చేస్తాను కొంచెము. వద్దులే, ఏంటి స్టాండ్? Madame. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయింది పాకము. చక్కెర పాకం అయితే అయిపోయింది. వేసేసినాను, దీంట్లో ఉన్నింది.
ఇంకా ఇక్కడ ఉంది, ఇది కొంచెం ఇంకా ఫ్రై కావాలా, ఇంకా ఇక్కడ కొంచెం ఉంది ఫ్రై చేయాలా. ఫ్రై అంటే ఇది మాత్రం వేసేసిన జామును. ఇప్పుడు టైం 11 గంటలు అవుతా ఉంది. సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి కదా. కావ్య వచ్చేసి లేట్గా తింటా ఉంది. నా కోసం ఏమో గిఫ్ట్ రెడీ చేసినారంట. వీళ్ళిద్దరే పోయి నా కోసం కేక్ అయితే బేకరీని ఇంకా తీసుకొచ్చినారు వాళ్ళ అమౌంట్లోనే. నా దగ్గర ఏమి అమౌంట్ తీసుకోలేదు, కానీ సర్ప్రైజ్గా ఇస్తామనుకోండి ఇంటికి తెచ్చి పెట్టేబట్టికి నాకు తెలిసిపోయింది. ఇంకా నైట్ 12:30 ఉండాలి అని చెప్తా ఉంది కావ్య వచ్చేసి. ఓకే సరే ఉంటాలే అని చెప్పేసి ఇంకా తిను ఫాస్ట్గా టైం అయ్యింది. ఇప్పటికే లేట్ అయిపోయింది 11 గంటలు అని చెప్తానంట కావ్యకి వచ్చేసి. నువ్వే అర్థం చెప్పాలి నాకు. ఫ్రెండ్స్ కావ్య జీవిత ఇద్దరు సరే నాకు గ్రీటింగ్ రెడీ చేసిండారు. థ్యాంక్ యూ. కమ్మడి కప్ కొనుక్కోవాలి చూడు. నాకేమో గ్రీటింగ్ గిఫ్ట్ ఇచ్చిండారు చూడు. థ్యాంక్ యూ. దీంట్లో రాసిండారు తెలుసా, చదవమా ఇప్పుడు. We wish you a happy birthday, Amma. I love you, Bhaiya Jeevi. జీవితది కావ్యది. You are the first teacher as you say me to do the right, not the false. Thank you. You teach me a good habits. I got a very happy life. Thank you. అట్లా అంటే అర్థం ఏం నాకు తెలీదు. అంటే నువ్వే కదా ఫస్ట్ టీచరు అన్నీ చెప్పిస్తావు. నెక్స్ట్ కానీ తప్పు చేయకూడదు, అన్ని కరెక్ట్గా చేయాలా అబ్బాయి నేర్పిస్తావు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. రేపు టైం 12 ఇంకా కాలేదు, ఇప్పుడు 11:45. అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు. నాకు నిద్ర వస్తా ఉంది. నేను ఫస్ట్ చెప్పాలి, అందుకే ఎవరు కేక్ కూడా తెచ్చి రెడీ చేసి పెట్టినారు చూడండి. మేము లోపల ఓపెన్ చేసేలే, నో ఓపెనింగ్స్. థ్యాంక్ యూ జీవి. ఇది ఫస్ట్ గిఫ్ట్ జీవి. అట్లా అయితే పొద్దున్న కట్ చేద్దాం. మెత్తపట్టండి నిద్రపోతా ఉంది చూడు, నిద్రపోతా ఉంది. నన్నే మేలు పెట్టేసి మీరందరూ ఇంకా జామున్ రెడీ చేసి తింటా ఉన్నారు. బాగుందయ్యా? ఉంది ఆ టిఫిన్లో పెట్టినాను చూడు. ఆ పక్క కొంచెంది, దీంట్లో కొంచెంది. తిరిగి నాకు గిఫ్ట్ వేరే ఉంది. పాకము టిఫిన్ చూడు. ఇవన్నీ నా సీక్రెట్స్. దీంట్లో ఇది మూడు గిఫ్ట్లు చేసిండేది. ఇదొకటి ఈడ ఇంకో గిఫ్టా పెట్టుకోండి. నార్మల్గా వీడియో నేను ఇన్స్టాలో ఉంటే అప్లోడ్ చేసుకుంటాను. ఏమి కనబడి లైట్ ఎవరు లైట్ అయ్యి కనపడించాలి. ఇక్కడ వస్తే ఐడియాలు ఏమైనా ఉందా? ఆడికి మేము క్వశ్చన్ నేను ఏడ్పియద్దంట. ఏం కనబడుతుంది? నల్లగా నల్లమద్దు చూడే ఏమన్నా కనబడతా ఉంటాను. లైటే కవ్యా నల్లగా నల్ల బంగారు తర ఉంటాను. నల్ల బంగారు ఇప్పుడు వచ్చేసిన తెల్ల బంగారు ఇప్పుడు కనబడిస్తా. హ్యాపీ బర్త్డే టు యు. నాట్ యు మీ ఉండడి నెక్స్ట్ మంత్.
ఎట్లా రా నీ బట్టలు పోయి డెకరేషన్ అయ్యో ఫ్రెండ్స్ చెప్పి ఉండు ఎంతసేపు ఉండేది 3, 2, 1 అది మొండాలి కదా హ్యాపీ బర్త్డే లోపలికి అది ఒక కిత్త బేకరీలో ఇచ్చేది బాగానే ఉండేది ఇప్పుడు లైటర్ కి హ్యాపీ బర్త్డే టు యూ పుల్ల లోపల అదంటే అది ఏమైంది అందుకే నేను చెప్పింది ఆడ బాగుండదు ఫ్రెండ్స్ అన్ని బాగుంది కానీ లైటర్ మాత్రం ఎండలే నేను తినేది కాదు చెప్పేస్తా ఉన్నాను ఇంకెట్లు పెట్టేదే సైడ్ పెట్టు లేకపోతే డాడీ చీల పెట్టుకొని ఉండే ఉండే ఎట్లు పెట్టావు నువ్వే అప్పుడే క్లీన్ గా పెట్టిందిగా మా కొంచెం ఎక్కడమన్నా వస్తుంటే అంటే అంత కొట్టే హ్యాపీ బర్త్డే టు యూ ఎంత లోపల ఉంది అదంటే అది అందరూ పెట్టుకోవాలి బట్టలు ఇప్పుడు అన్ని అనుకో నాకు సంబంధం లేదు అమ్మో నా సైడ్ పెడతాము ఉంది ఉంది హ్యాపీ బర్త్డే టు యూ ఏ కరెక్ట్ గా పాడాలప్ప నో బర్త్డే టు యూ ఇక్కడ నల్లు బొగ్గు మాత్రం కనిపిస్తాను డాడీ చూడు కూతురు కనిపిస్తుందేమో జీవిత కూతురు కనిపిస్తాయేమో చూడి కచ్చి కాదు లైట్ కేక్ తెచ్చిండ మా నీకు బాగుండే గిఫ్ట్ ఇచ్చాను ఇదిగా కావేసేసిండే గిఫ్ట్ నాకు జీవి చేసిండే దానికి జీవి కప్పుకుంటే ఉంది కావే కదమ్మా నువ్వు కదా చేసింది చూడి కవి పక్క చూపి అల్లా హ్యాపీ బర్త్డే మై ప్రిన్సెస్ ఐ లవ్ యూ అమ్మ వీళ్ళకి కన్వర్ట్ అయింది కానీ ఇది ఇంకా ఫ్రమ్ యువర్ లవ్లీ కావ్య ఏ సైడ్ ఎత్తు ఏడిచి ఏమి హమ్కా పేస్